డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధిస్తూ వాణిజ్య యుద్ధానికి తెరలేపినా భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఆసక్తికరంగా మారింది. 13వ తేదీన ట్రంప్తో ప్రధాని మోడీ జరిపే భేటీలో చర్చకు వచ్చే అంశాలేంటి? అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలు భారత్కు అనుకూలమేనా? అందరి ముందు ఉన్న ప్రశ్నలు ఇవే. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సుంకాల రాయితీ, అక్రమ వలసదారుల సమస్యతో పాటు రక్షణ, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అమెరికాతో ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతమయ్యేందుకు తన పర్యటన దోహదపడుతుందని ప్రధాని మోడీ తెలిపారు. అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అభివృద్ధి చెందే దేశమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న మోడీ సాంకేతికత, వాణిజ్యం, రక్షణ, ఇంధనంతో పాటు ఇతర రంగాల్లో ప్రపంచ దేశాల భాగస్వామ్యాన్ని విస్తరించడంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఫ్రాన్స్, అమెరికా దేశాల పర్యటనకు ప్రధాని మోడీ బయలుదేరారు. ప్రస్తుతం ఫ్రాన్స్లో పర్యటిస్తున్నారు ప్రధాని. ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, యుఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. సాంకేతిక రంగంలో భారత్ సాధించిన పురోభివృద్ధిని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కొనియాడారు. అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లే ముందు ప్రధాని మోడీ ఒక ప్రకటన విడుదల చేశారు. నా మిత్రుడు ట్రంప్ని కలిసేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా అని అందులో పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం, రక్షణ, ఇంధన సరఫరా రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని సుదృఢం చేయడానికి తన పర్యటన ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. భారత్, అమెరికా తమ ప్రజల మేలు కోసం, పరస్పర ప్రయోజనం కోసం కలిసి పనిచేయటం ద్వారా ప్రపంచానికి మెరుగైన భవితవ్యాన్ని అందించనున్నాయి అని మోడీ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ఇతర దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధించే విషయంలో డొనాల్డ్ ట్రంప్ దూకుడు మీదున్నారు. ఇప్పటికే చైనాపై 10% సుంకాలు విధించిన ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. తాజాగా అమెరికాకు దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియంపై 25% అదనపు సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ ఫిబ్రవరి 13న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్నారు. ప్రస్తుతం ట్రంప్ ఇతర దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధిస్తూ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. దీంతో ఆయనతో మోడీ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ భేటీ ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సుంకాల రాయితీ, అక్రమ వలసదారులు తదితర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ మోడీ సమావేశంలో వాణిజ్యంతో పాటు రక్షణ, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులను వెనక్కి పంపించే ప్రక్రియ జరుగుతుండగా ఆ అంశంపై కూడా చర్చ జరగవచ్చు. భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2023-24లో ఇరు దేశాల మధ్య $118 బిలియన్ విలువైన వాణిజ్యం జరిగింది. ఇందులో భారత్కు అమెరికా దిగుమతుల కంటే అమెరికాకు భారత్ ఎగుమతులే $32 బిలియన్ ఎక్కువగా ఉన్నాయి. గత దశాబ్ద కాలంగా భారత్, అమెరికా మధ్య వాణిజ్య బంధం బలపడుతూ వచ్చింది. బీజింగ్కు చెక్ పెట్టేందుకు న్యూఢిల్లీపై అమెరికా అనుకూల వైఖరి ప్రదర్శించడం కూడా అందుకు ప్రధాన కారణం. అమెరికాతో మినీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ యత్నిస్తున్నట్లు సమాచారం. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోంది అంటూ గతంలో ట్రంప్ అనేకసార్లు ఆరోపణలు చేశారు. భారత్ని టారిఫ్ కింగ్గా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడితో సమావేశానికి ముందు భారత్, అమెరికా ఎగుమతులు పెరిగేలా కొన్ని సుంకాలను మోడీ తగ్గించొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా భారత ఎగుమతులపై అమెరికా అదనపు సుంకాలు విధించకుండా నిలువరించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికాలో నివసిస్తున్న భారతీయ అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తున్న సమయంలో మోడీ, ట్రంప్ సమావేశం కాబోతుండటం ఆసక్తికరంగా మారింది. భారతీయ అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించకుండా మోడీ తన మిత్రుడైన ట్రంప్ని ఒప్పిస్తారా అనేది చూడాలి. అమెరికా పర్యటనలో ఎలాన్ మస్క్ సహా ప్రముఖ వ్యాపారవేత్తలతో మోడీ సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ అమెరికా పర్యటన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింతగా పెంపొందుతుందని భావిస్తున్నారు. రెండు దేశాలకు అలాగే ప్రపంచ సమాజానికి ఉజ్వల భవిష్యత్తును రూపొందించడం లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. అలాగే మోడీ, ట్రంప్తో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది.